వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ పాలిటీ, పౌరసత్వం టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ప్రాచీన గ్రీకు రాజ్యాల్లో పౌరసత్వ భావన మొదటిసారి ఆవిర్భవించిందని పేర్కొనవచ్చు. దేశంలోని ప్రజలను పౌరులు, విదేశీయులుగా వర్గీకరించవచ్చు. పౌరులకు అన్ని రకాల పౌర రాజకీయ హక్కులు ఉంటాయి. విదేశీయులను స్నేహపూర్వక విదేశీయులు, శత్రుత్వ విదేశీయులుగా విభజించవచ్చు. మొదటివారు ఇండియాతో సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండగా రెండో వారితో అలాంటి సంబంధాలు ఉండవు. కాబట్టి శత్రుత్వ విదేశీయులకు అక్రమ అరెస్టులు, నిర్బంధం నుంచి రక్షణ పొందే హక్కు ఉండదు. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే కల్పించిన హక్కులు ఆర్టికల్ 15 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే కల్పించిన హక్కుల గురించి చూసినట్టయితే ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ఈ 5 ప్రాతిపదికలపై వివక్ష చూపించరాదు. ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందే హక్కు. ఆర్టికల్ 19 ప్రకారం వాక్, భావ ప్రకటన, సంచార, స్థిర నివాస సంఘాలు ఏర్పాటు చేసుకునే, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ హక్కులు. ఆర్టికల్ 29, 30 ప్రకారం సాంస్కృతిక విద్యా హక్కులు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర గవర్నర్ వంటి ప్రజా సంబంధమైన పదవులకు అర్హత కలిగి ఉండటం. విదేశీయులకు భారత పౌరులతో సమానంగా కల్పించే ప్రాథమిక హక్కులు. చూసినట్టయితే ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు. ఆర్టికల్ 20 ప్రకారం అక్రమంగా విధించే శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు. ఆర్టికల్ 22 ప్రకారం అక్రమ అరెస్టుల నుంచి రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 23 ప్రకారం పీడనాన్ని నిరోధించే హక్కు. ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కు. చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్, అభ్యర్థులు గుర్తుంచుకోగలరు. రాజ్యాంగం పౌరసత్వం ప్రకరణలు గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని 2వ భాగంలో 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ పౌరసత్వం గురించి వివరిస్తాయి. రాజ్యాంగంలోని 2వ భాగంలో 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ పౌరసత్వం గురించి వివరిస్తాయి. పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి శాశ్వత వివరణాత్మక నిబంధనలు ఈ భాగంలో లేవు. రాజ్యాంగ అమలు సమయానికి ఉన్న పౌరులను మాత్రమే ఈ భాగం గుర్తిస్తుంది. అంటే పౌరసత్వాన్ని పొందే పద్ధతులు, రద్దు చేసే పద్ధతుల గురించి ఈ భాగం వివరించదు. 1. ఆర్టికల్ 5 దేశంలో శాశ్వత నివాసం కలిగి ఉండి 3 అంశాల్లో ఒకదాన్ని కలిగి ఉండాలి. ఏ ఆ వ్యక్తి భారతదేశంలో జన్మించాలి. బి
ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు భారతదేశంలో జన్మించాలి. లేదా సి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే ముందు నాటికి కనీసం 5 సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తికి భారత పౌరుడు కావడానికి కావలసిన అర్హతలు ఈ కింది విధంగా ఉండాలి. అవేంటియో చూద్దాం. ఏ పాయింట్ చూసినట్టయితే 1935 భారత ప్రభుత్వ చట్టంలో చెప్పిన విధంగా వ్యక్తి లేదా వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేదా మాతా పితామహుల్లో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఒకరు భారత్లో జన్మించి ఉండాలి. దీనితో పాటు కింది 2 షరతులను కూడా పాటించాలి. అవి బి. నెంబర్ 1, ఒకవేళ ఆ వ్యక్తి 1948 జూలై 19 కంటే ముందుగానే భారత్కు వలస వస్తే అతడు వలస వచ్చిన సమయం నుంచి భారత భూభాగంలో సాధారణ నివాసం పొంది ఉండాలి. 2, ఒకవేళ ఆ వ్యక్తి 1948 జూలై 19 లేదా ఆ తర్వాత భారత్కు వలస వస్తే తాను సమర్పించిన ఒక దరఖాస్తు ఆధారంగా భారత ప్రభుత్వం నియమించిన అధికారి ద్వారా భారత పౌరుడిగా రిజిస్టర్ అయి ఉండాలి. ఆర్టికల్ 7 మూడో పాయింట్ ఇది. ఆర్టికల్ 7 ఒక వ్యక్తి 1947 మార్చి 1 తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్ళి తర్వాత భారత్లో స్థిర నివాసం కోసం తిరిగి వచ్చినప్పుడు అతడు భారత పౌరసత్వం పొందాలంటే దాని రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుకు ముందు కనీసం 6 నెలలు భారత్లో నివాసం పొంది ఉండాలి. 4వ పాయింట్ ఆర్టికల్ 8 ఈ ప్రకరణ విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు భారత పౌరసత్వాన్ని పొందడానికి ఉద్దేశించింది. దీని ప్రకారం ఒక వ్యక్తి గాని లేదా అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేదా మాతా పితామహుల్లో ఎవరో ఒకరు అవిభాజ్య భారత్లో జన్మిస్తే ఆ వ్యక్తి ప్రస్తుతం తాను నివసిస్తున్న దేశంలో ఉన్న భారత రాయబార ప్రతినిధి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతడికి భారత పౌరసత్వం లభిస్తుంది. 5వ పాయింట్ ఆర్టికల్ 9 ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందితే ఆ వ్యక్తి సహజంగా భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. 6వ పాయింట్ ఆర్టికల్ 10 భారత పౌరసత్వం కలిగిన వ్యక్తి పార్లమెంటు చేసే శాసన నిబంధనలకు లోబడి భారత పౌరుడిగా కొనసాగాలి. 7వ పాయింట్ చూసినట్టయితే ఆర్టికల్ 11 పౌరసత్వం కల్పించే రద్దు చేసే పౌరసత్వానికి సంబంధించి ఇతర అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు 1955లో పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. ఈ పౌరసత్వ చట్టం 1955ను ఇప్పటి వరకు 1957, 1960, 1985, 1986, 1992, 2003, 2005, 2015, 2019లో పలుమార్లు సవరించారు. పౌరసత్వ చట్టం 1955 కామన్వెల్త్ పౌరసత్వాన్ని కల్పించింది. కానీ పౌరసత్వ చట్ట సవరణ 2003 దీన్ని రద్దు చేసింది. పౌరసత్వం ఆర్జించే పద్ధతులు.
పౌరసత్వం ఆర్జించే పద్ధతులు చూసినట్టయితే 1955లో చేసిన పౌరసత్వ చట్టం ప్రకారం 5 రకాల పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు. 1 పుట్టుక ద్వారా పౌరసత్వం, 2 వారసత్వం ద్వారా పౌరసత్వం, 3 రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం, 4 సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వం, 5 భూభాగ విలీనం ద్వారా పౌరసత్వం, 6 అసోం ఒప్పందం ఆధారిత పౌరసత్వం. 1 పుట్టుక ద్వారా పౌరసత్వం. జెసుసో అనే పదానికి లాటిన్లో రైట్ ఆఫ్ ది సాయిల్, ల్యాండ్ లేదా బర్త్ రైట్ సిటిజన్షిప్ అని అర్థం. 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1కి ముందు వరకు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడు అవుతాడు. 1987 జూలై 1 తర్వాత దేశంలో పుట్టిన వారు ఎవరైనా భారత పౌరసత్వాన్ని కోరుకుంటే ఆ వ్యక్తి జన్మించిన సమయానికే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. 2004 డిసెంబర్ 3 ఆ తర్వాత కానీ భారతదేశంలో పుట్టినవారు భారత పౌరసత్వాన్ని కోరుకుంటే ఆ వ్యక్తి జన్మించిన సమయానికే తన తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఎవరో ఒకరు భారత పౌరుడై ఉండాలి. మరొకరు అక్రమ వలసదారుడుగా అయి ఉండకూడదు. దేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారుల పిల్లలకు ఈ విధానం ద్వారా పౌరసత్వం లభించదు. భారత్లో పుట్టుక ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తులతో పాటు సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తులు కూడా రాష్ట్రపతి పదవి పొందడానికి అర్హులు. కానీ అమెరికాలో కేవలం పుట్టుక ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తులు మాత్రమే అమెరికా రాష్ట్రపతి పదవికి అర్హులు. 2వది వారసత్వం ద్వారా పౌరసత్వం. దీన్ని లాటిన్ భాషలో జెస్ సాంగ్వినిస్ రైట్ ఆఫ్ బ్లడ్ అంటారు. 1950 జనవరి 26 నుంచి 1992 డిసెంబర్ 10వ తేదీలోపు ఎవరైనా దేశానికి బయట జన్మించినప్పుడు ఆ వ్యక్తి జన్మించే సమయానికి తన తండ్రి భారత పౌరుడు అయితే అతనికి భారత పౌరసత్వం వస్తుంది. 1992 డిసెంబర్ 10 తర్వాత విదేశాల్లో జన్మించిన వ్యక్తికి భారత పౌరసత్వం కావాలంటే ఆ వ్యక్తి జన్మించిన సమయానికి అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. 2004 డిసెంబర్ 3 తర్వాత భారత పౌరసత్వం ఉన్న తల్లిదండ్రులను కలిగి విదేశాల్లో జన్మించిన వ్యక్తికి భారత పౌరసత్వం కావాలంటే అతను జన్మించిన నాటి నుంచి 1 సంవత్సరం లోపు భారత కాన్సులేటు వద్ద రిజిస్టర్ చేయించాలి. ఒకవేళ సంవత్సరం తర్వాత రిజిస్టర్ చేయించాలనుకుంటే భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా ఒక మైనర్ బాలుడి రిజిస్ట్రేషన్కు సంబంధించిన దరఖాస్తు పత్రాలను భారత కాన్సులేట్ వద్ద సమర్పించేటప్పుడు వీటితో పాటు మైనర్ బాలుడు ఏ ఇతర దేశానికి చెందిన పాస్పోర్టు కలిగి లేడు అని చెప్పే ఒక అండర్టేకింగ్ను కూడా రాసి సమర్పించాలి. వారసత్వం ద్వారా భారత పౌరసత్వం పొందిన మైనర్ బాలుడు విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే అతడు 6 నెలల లోపు తన విదేశీ పౌరసత్వాన్ని లేదా జాతీయతను వదులుకోవాలి. లేదంటే అతడు తన భారత పౌరసత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. 3 రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం. భారత ప్రభుత్వం కింది వర్గాల్లో ఏదో వర్గానికి చెందిన వారికి
రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం అందించవచ్చు. రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందాలనుకున్న వ్యక్తి భారత్కు అక్రమ వలసదారుడు అయి ఉండకూడదు. భారత సంతతికి చెందిన వ్యక్తి అయి ఉండి రిజిస్ట్రేషన్ కంటే ముందు భారతదేశంలో 7 సంవత్సరాలు సాధారణ నివాసం పొంది ఉండాలి. భారత పౌరుడిని వివాహం చేసుకొని రిజిస్ట్రేషన్ కంటే ముందు దేశంలో 7 సంవత్సరాలు సాధారణ నివాసం పొంది ఉండాలి. భారత పౌరుల మైనర్ పిల్లలు లేదా భారత పౌరులుగా రిజిస్టర్ అయిన తల్లిదండ్రులను కలిగి పూర్తి వయస్సు సమర్థత గల వ్యక్తి గాని లేదా అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు గాని ఇంతకు ముందు భారత పౌరుడు అయి ఉండి తాను దరఖాస్తు చేసుకునే సమయానికి ముందు 12 నెలలు భారత్లో సాధారణ నివాసం పొంది ఉన్న వ్యక్తి, పూర్తి వయస్సు సమర్థత కలిగి 5 సంవత్సరాలుగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా రిజిస్ట్రేషన్ అయి ఉండి తన దరఖాస్తుకు ముందే 12 నెలలు భారత్లో సాధారణ నివాసం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. పైన పేర్కొన్న వ్యక్తులు తాము భారత పౌరులుగా రిజిస్టర్ అవ్వక ముందే పౌరసత్వం కోసం విధేయత ప్రమాణ పత్రాన్ని కూడా ఇవ్వాలి.